హరిః ఆ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఇప్పుడు సమయమైంది, ప్రారంభించండి అన్న విషయము చెప్పడంలో అంతరార్థం ఏంటంటే, ఇది వింటున్న వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నట్టు. ఇంకా చెప్పేవాళ్ళు లేడు ఇక్కడ. చెప్పేవాడిని ఏం చేశారు, వింటున్న వాళ్ళందరూ కలిసి ఒక వాయిద్యాన్ని ఎలాగైతే వాయిద్యగాడు ఒక వీణని ఎలాగైతే వాయించేవాడు ఆ వాయించడం మొదలు పెడతాడు, అట్లాగా ఇది చెప్పేవాడు మీ అందరి చేతుల్లోకి వచ్చేసినట్టు అయిపోతుంది. మీరు దాన్ని నొక్కుతున్న విధంగా, ఆ తీగలని సవరిస్తున్న విధంగా అట్లా సంగీతంలా వచ్చేస్తూ ఉంటుంది. వీడి నుంచి అలాగా వచ్చేస్తూ ఉంటాయి మాటలు. అందుకని సమయమైంది, ప్రారంభించండి. మీరు చెప్తేనే నేను ప్రారంభించాలా అనేది ఒకటి మామూలుగా, ఎందుకంటే అట్లాగా మీరు సమయం చూసుకుని మీ టైం ప్రారంభించవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ దీనివల్ల ఈ పద్ధతిలోకి వెళ్ళిపోతాం మనం. వినేవాడు వాయిద్యాన్ని వినేవాళ్ళు, చెప్పేవాడేంటి వాయిద్యం, వినేవాళ్ళు వాయిద్యాన్ని వాయించేవాళ్ళు, విద్వాంసులు, సంగీత విద్వాంసులు. వాళ్ళందరూ కలిసి ఆ తీగలను సవరిస్తుంటే, ఆ వాయిద్యాన్ని వాయిస్తుంటే రావాల్సిన మాటలన్నీ వచ్చేస్తూ ఉంటాయి వీడి ద్వారా. జరుగుతుంది. తర్వాత ఇంకొకటి,
వీడు ఎక్కడి నుంచి వస్తాయి వీడికి మాటలు? పరా దగ్గర నుంచి. ఇది వైఖరి వాక్కు. నా నోటి నుంచి చివరగా నా పెదాలు దాటి ఒక పదము, ఒక మాట వచ్చింది అంటే, అది మీ చెవిలో వినబడింది అంటే, అది చిట్ట చివరిది నాకు. వైఖరి వాక్ అది. దానికి ముందు 3 దశలున్నాయి. మధ్యమ, పశ్యంతి, పరా. పరా దగ్గర ప్రారంభమై, పరా, పశ్యంతి, మధ్యమ మీదుగా వైఖరిలోకొచ్చింది వాక్కు. ఏది మాట్లాడినంతే. ఈ గొప్ప విషయాలకే ఇట్లాగా ఈ మామూలుగా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటాం ఏదన్నా ఇద్దరం కలిసినప్పుడు అని. లేకపోతే కోపంతో మాట్లాడటం. చాలా అసహ్యకరంగా మాట్లాడడం. ఏదైనా గాని మాట బయటికి వచ్చింది అంటే ఎక్కడ బయలుదేరిందది? పరాలోనే బయలుదేరింది. అది మంచిదా? చెడ్డదా? ఏమీ లేదింకక్కడ. పరాలో బయలుదేరితేనే అది మనకి వైఖరిగా బయటకొచ్చింది. ఈ మాటలన్నీ మనయి కావు. మన ద్వారా పలకబడుతుంది. వాయిద్యము అట్లాగుంటుంది. వాయిద్యం నుంచి వచ్చినటువంటి ఆ శబ్దము, ఆ సంగీత శబ్దము వేణువు ఊదుతున్నాము. ఆ వేణువు ఊదుతున్నటువంటి ఆ వేణువు నుంచి వస్తున్న శబ్దము ఎట్లా వచ్చింది? ఊదిన వాడిని బట్టి. వేణువు తనంతటికి తనకి లేదు గదా! వీణ అక్కడ బెట్టాం. తనంతటికి తను తీగల్ని కదుపుకుంటూ, సవరించుకుంటూ ఆ సంగీతాన్ని తీసుకొచ్చిందా? శబ్దాన్ని తీసుకొచ్చిందా వీణ? లేదు గదా! ఆ వీణ తంత్రులని కదుపుతుంటే వచ్చే శబ్దము తనంతటికి అది రాలా. కదిపేవాడు ఒకడు వేరే ఉన్నాడిక్కడ. ఆ తంత్రుల్ని కదుపుతుంటే అప్పుడు ఆ శబ్దం బయటకొచ్చింది. ఇప్పుడిక్కడ వాయిద్యం ఏముంది? అట్లాగా న్యూట్రల్‌గా ఉందంతే. అలాగా నిలబడి ఉంది. మీ ఇష్టం అన్నట్టుగా నిలబడి ఉంది. మీరు వాయించుకోండి. నేనిక్కడే ఉంటాను అన్నట్టుగా. అలా జరుగుతుందనమాట. కాబట్టి మనం అంటే ఎట్లాగైతే బల్బు వెలిగినా, ఫ్యాన్ తిరిగినా విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తయారైన చోట నుంచి. మన ఇంట్లో ఉన్న ఆ ఏర్పాటు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన స్విచ్‌లు అయన్నీ ఏర్పాటు చేసి స్విచ్ దగ్గర నుంచి వస్తుందండి. స్విచ్ ఏసాం కాబట్టి వచ్చింది అంటానికి లేదు గదా! ఇట్లా పోల్ దగ్గరికెళ్ళాము. పోల్ దగ్గర నుంచి వస్తుందా? పోల్‌కి మళ్ళీ ఎక్కడి నుంచో వస్తుంది. ఇట్లా వెనక్కి వెళితే తయారైన చోట నుంచి. ఇక్కడ బల్బు ఎలుగుతుంది అంటే తయారైన చోట నుంచి వచ్చిన విద్యుత్ శక్తితో. నా మాట బయటికి వస్తుంది అంటే పరా నుంచి బయలుదేరిన పశ్యంతి మధ్యమాల మీదుగా వైఖరిగా వచ్చిందది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కొంచెం. అప్పుడు మనం విన్నందువల్ల ఏమవుతుంది? పరాతో కనెక్ట్ అవుతాం. ఎక్కడి నుంచి వచ్చింది? పరా. ఆ పరాకి సంబంధించింది మనకు గూడా ఉంది. సో, మనం ఆ పరాతో కనెక్ట్ అయిపోతాం అన్నమాట. ఈ వైఖరిది విన్నప్పటికి, చిట్ట చివరిది విన్నప్పటికి ప్రారంభానికి ఎళ్ళిపోతాం మనం. మనం అన్ని రూపాలే చూస్తున్నాము. ఏది కనపడ్డా రూపం అనేటప్పటికల్లా చిట్ట చివరిది. ఘనీభవించిన రూపం ఇది. సాలిడ్ స్టేట్. పృథ్వీ స్టేట్ ఇది. పృథివీ స్టేట్. అంటే 5 స్టేట్‌ల్లో ఆకాశం నుంచి మొదలుపెట్టుకుంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. పృథివీ చిట్ట చివరిది. అంటే పృథివీని చూస్తే పృథివీ ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచి వచ్చింది పృథివీ. జలం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని. అగ్ని వాయువు. వాయువు ఆకాశం నుంచి. ఆకాశము మొత్తానికి ఆధారమైనోడు ఎవడున్నాడో వాడే అక్కడ ఆకాశముగా మారాడు. ఆకాశము వాయువుగా మారింది. వాయువు అగ్నిగా మారింది. అగ్ని జలముగా మారింది. జలము పృథివీ అయింది. కాబట్టి ఇప్పుడు పృథివీని చూడంగానే మనకి ఈ చిట్ట చివరిదిది. దీన్ని చూడంగానే ఇది వైఖరి వాక్కులాగా వైఖరి వాక్ ఎట్లాగైతే పరా నుంచి బయలుదేరింది అంటున్నాము. అట్లాగే ఈ పృథివీని చూడంగానే, ఈ మట్టిని చూడంగానే, ఈ స్థూలంగా ఈ రూపాన్ని చూడంగానే ప్రారంభం. అది ఇదిగా మారింది అన్నది మనకు గుర్తు రావాలన్నమాట.
అటువంటి అవగాహనకి మనము ఈ పవిత్ర గ్రంథాల యొక్క అధ్యయనం ఉపయోగపడుతుంది. మనం 2 రకాలైన విషయాలు ఇది చెప్తూ ఉంటుంది అని నిన్న కొంత చెప్పుకున్నాము. ముందు ఇక్కడ ఏమి ఏమి వస్తా ఉన్నాయి? ఆ 2 రకాలు ఏంటి? ఇది ఎక్కడైతే ప్రారంభమైందో. ఇప్పుడు వైఖరి వాక్కు గదా! మనం చివరగా మనము మాట వింటున్నాము అంటే అది వైఖరి. ఇది ఎక్కడి నుంచి బయలుదేరింది అంటే పరా నుంచి. సో, పరా ఈ వైఖరిలో కలిసిపోయింది. పరానే వైఖరిగా మారి ఇక్కడ మన ఎదురుగా ఉంది. ఇంకా దాంట్లో సబ్ డివిజన్స్ ఉండొచ్చు. పశ్యంతి, మధ్యమ అని. ఈ మొత్తం కలిపి పరా అంటే మనకి ఏబి అనే సరళ రేఖ ఉంటుంది. సరళ రేఖ మధ్యలో ఎన్నెన్నో విభాగాలు చేసుకుంటాం. కానీ మనకి అసలైన విభాగం ఏంటి? ఏ, బి. ఆ ప్రారంభ బిందువు ఏ, చిట్ట చివరి బిందువు బి. ఏబి అనే సరళ రేఖ కదా మనకి తెలిసేది. మనకు తెలుస్తున్నది ఏ ప్రారంభం తెలిసింది, బి ఎండ్ అయింది అనేది, ఎండ్ చిట్ట చివరి పాయింట్ బి, చిట్ట చివరి బిందువు బి. ఇక్కడ మనకి 2 తెలుస్తున్నాయి. బిని చూస్తున్నాం మనం. బినే మనకి తెలుస్తుంది. చిట్ట చివరిదే మనకి ఎప్పుడైనా తెలిసేది. మనకి తెలుస్తుంది అంటే చిట్ట చివరిది అది. మరి బి తెలుస్తుంది మనకి. మరి బి తనకి తనే ప్రారంభం అక్కడ ఉందా? తను ఎక్కడి నుంచి వచ్చింది? బి ఎక్కడి నుంచి వచ్చింది? ఏతో మొదలైంది అక్కడ. అక్కడ ఏ ఉండడం వల్ల బి ఇక్కడ నిలబడింది. మరి బి సొంతగా ఏమన్నా ఉందా? ఆ ఏనే బిగా మారింది. ప్రారంభం ఏదైతే ఉందో తనే క్రమక్రమంగా మారుతూ 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 బి దాకా వచ్చి ఆగింది. ఏదైనా కానీ ప్రారంభంలో ఉన్నది మారుతూ మారుతూ చిట్ట చివరికి మనకి కనపడే చోట, మనకి తెలిసే చోటకు వచ్చి ఆగుతుంది. ఇట్లన్నిటికీ ప్రారంభం ఒకటి ఉన్నది. ఎట్లాగైతే మరి కరెంటు, ఎలక్ట్రిసిటీ తయారయ్యే చోట నుంచి ఉండాల్సిందే. మనం ఏది తీసుకున్నా కానీ, ఏ గృహ ఉపకరణాన్ని పనిచేయించాలన్నా తయారయ్యే చోట నుంచి రావాల్సిందే. మధ్యలో ఎక్కడ కుదరదు కదా. ఎట్లా కుదురుతుంది? కుదరదు. తయారయ్యే చోట నుంచి కనెక్షన్ ఉంటేనే అక్కడి నుంచి అది క్రమక్రమంగా మార్పులకి, అంటే అక్కడ 440 వోల్ట్స్ ఉంటే అది తగ్గుతూ తగ్గుతూ, ఎందుకంటే అంత శక్తిగా మనము మన వస్తువును తయారు చేసుకోలేదు కాబట్టి అంత శక్తిని భరించేటట్టుగా, దాంట్లో సగం శక్తినే మనము భరించేటట్టుగా మన వస్తువులు తయారు చేసుకున్నాం కాబట్టి దాన్ని తగ్గించుకుంటా 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 220 వోల్ట్స్ కి మన ఇంట్లోకి వచ్చేటప్పటికల్లా 220 వోల్ట్స్ వచ్చింది. 440 అల్లా 220కి వచ్చింది. ఇట్లా శక్తి తక్కువతో వచ్చింది తప్పితే అదే ఇది తయారయ్యే చోటనేది ఉందో ఇక్కడ అదే ఉంది. కాకపోతే తక్కువ శక్తితో, తక్కువ పరిమాణంతో అన్నట్టుగా పోనీ అదే ఇది. అట్లాగా మనకి ఏది కనిపిస్తున్నా ఇదేంటి అది ఏది ప్రారంభంలో ఉన్నది. ఆ ప్రారంభంలో ఉన్నదే ఇదిగా మారింది. ఇక్కడ ఎక్కడ ఇక కనెక్షన్ కట్ కాలేదు మనకి. భగవంతుడితో కనెక్షను, దైవముతో, ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవడున్నాడో వాడితో ఎక్కడ మనము తెగిపోయింది లేదు. కలిసే ఉన్నాము, దైవంతోనే ఉన్నాము, ఆ దైవ శక్తితోనే పనులు చేస్తున్నాం, ఆ దైవ శక్తితోనే మాట్లాడుతున్నాం, ఆ దైవ శక్తితోనే ఆలోచిస్తున్నాం. ఏది చేసినా మొత్తము ఆ దైవ శక్తే. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మనం పవిత్ర గ్రంథము ఎదురుగా మనకు కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు ఏం చెప్తున్నాయి? ఆస్ట్రోనామికల్ అండ్ హిస్టారికల్ ఇన్సిడెంట్స్ అండ్ ఈవెంట్స్, ఖగోళంలో జరిగినటువంటివి కానీ, అంటే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ. అట్లాగే భూమి మీద జరిగినటువంటి
ప్రజల యొక్క ఈ రాజుల చరిత్రలు గాని ఇటువంటి వాటికి సంబంధించిన సంఘటనలు, సన్నివేశాలతో ఇదంతా నిండి ఉన్నది. అయితే మరి ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నదేంటి? మనకి ఎదురుగా ఏది నిలబడ్డా చిట్ట చివరిది. చిట్ట చివరిది ఎవరొచ్చారు చిట్ట చివరికి? మొదట్లో ఉన్నోళ్ళే. మొదట్లో ఉన్నోళ్ళే. ఇంకెవరొస్తారు? మొదట్లో ఉన్నోళ్ళే క్రమక్రమంగా దిగుతూ శక్తిని తగ్గించుకుంటూ పృథ్వీ అంటే ఆ స్థూలానికి దిగి వచ్చారు. బట్ ఈ సంఘటన నిండా ఉన్నది ఎవరు? ఆ ప్రారంభంలో ఉన్నవాడే. అక్కడికి ఒక అవగాహన మనకి. సరే దీని ద్వారా ఈ సంఘటనల ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏమిటి? ఇప్పుడు బి అనే బిందువు మనం చూస్తే బి అనే బిందువు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఏ అనే బిందువు అక్కడ ఉన్నది. ఎందుకంటే ఈ చుక్క దగ్గర కాదు కదా, మనం ఇది చివరి పాయింట్ అని అంటున్నాము. కాబట్టి ఆ ప్రారంభ పాయింట్ ఉంది, ప్రారంభ బిందువు ఉంది అక్కడ. చివరి బిందువు ఉంది అంటే మనకు కనిపించేది, మనకు తెలిసేది ఏదైనా చివరిది. దాంట్లో అనుమానం లేదు కదా. చివరిది ఉంది అంటే అర్థం ఏంటి? దీనికి ప్రారంభాన అసలైంది ఉంది. ఆ అసలైందే మార్పులు చెందుతూ కిందకి దిగింది. 440 వోల్ట్స్ ఉన్నటువంటి కరెంటు క్రమక్రమంగా తగ్గుతూ 220 వోల్ట్స్ తో మన ఇంటి దగ్గరకు వచ్చి మన బల్బుని, మన ఫ్యాన్ ని వెలిగిస్తూ ఉన్నది. అక్కడ ఉదాహరణ ఏంటంటే ఈ విద్యుత్ శక్తులను ఉపకరణాలు వేరు వేరుగా ఉంటాయి. ఇక్కడ మనకి ఇంకొంచెం ముందుకు రావాలి మనం దానికి. ఇప్పుడు దైవంతో మనం ఆలోచించేటప్పుడు కల్లా దీన్ని పోల్చి చూసుకునేటప్పుడు దైవమే ఈ ఆ విద్యుత్ శక్తి దైవము అనుకుంటే ఆ విద్యుత్ శక్తే ఇక్కడ ఉపకరణాలుగా మారింది, గృహ ఉపకరణాలుగా. ఇట్లా ఈ సమస్తము మనకు కనిపించేది ఏదైతే ఉందో ఇదంతా ఆయనే ఈ పద్ధతిలోకి, ఈ రూపాల్లోకి, ఇన్ని రూపాల్లోకి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మనకి కథలుగా ఉన్నాయి, astronomical ఈవెంట్స్ లాగా ఉన్నాయి. astronomical ఆర్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ ఈవెంట్స్ అలోన్, బట్ ఆల్సో టు రివీల్. అవి అదే సమయంలో ఇంకేం చెప్తా ఉంది, ఇంకేమి వెల్లడి చేస్తూ ఉంది? అది టు రివీల్, వెల్లడి చేస్తోంది, బహిర్గతం చేస్తోంది. ఏంటది? అబ్స్ట్రాక్ట్, యూనివర్సల్ అండ్ మిస్టికల్ ట్రూత్స్. అబ్స్ట్రాక్ట్ అంటే ఒక సిద్ధాంతక పరంగా కేవలం భావనలో మాత్రమే ఉండేది, దానికి ఒక రూపము కానీ ఏమీ ఉండదు. అంటే మనం దైవానికి రూపాన్ని చెప్పలేం కదా. మనం సమస్తాన్ని వ్యాపించి ఉన్నవాడు. రూపాన్ని మనము మనకి అనుకూలంగా మనం అర్థం చేసుకోవడం కోసం మనం రూపం కల్పించాం, కానీ ఆయనకు రూపం అంటూ లేదు కదా. నిరాకారుడు, ఆయనకు ఆకారం లేదు, గుణము లేదు. మనం ఏమేమైతే అనుకుంటున్నామో అవన్నీ లేనివాడు ఆయన. మనం ఏమేమైతే అనుకుంటున్నామో అవన్నీ చిట్ట చివర ఉన్నవి. అవి ఏమీ లేనివాడు అన్నీ ఉన్నట్టుగా ఇక్కడికి వచ్చాడు, మన ఎదురుగా కనిపిస్తున్నాడు. అది ఇక్కడ జరుగుతున్న విషయం. కాబట్టి ఈ అన్నీ ఉన్నట్టుగా ఉన్నది ఏదైతే ఉందో ఇవి మారినవాడు ఎవడనమాట? ఏమీ లేనివాడు, నిర్గుణుడు, నిరాకారుడు, శాశ్వతుడు. ఇట్లా ఎన్నెన్నో చెప్పుకుంటాం ఆయన గురించి. అబ్స్ట్రాక్ట్, అలాగే యూనివర్సల్, మొత్తం విశ్వమునికి సంబంధించి, విశ్వజనీయమైన ఈ సమస్త విశ్వానికి సంబంధించి, అట్లాగే మిస్టికల్ ట్రూత్స్, ఈ విశ్వానికి సంబంధించిన సత్యాలు ఏవైతే ఉన్నాయో
ఈ విశ్వానికి సంబంధించినటువంటి ధర్మాలు, తత్వాలు, ఈ విశ్వము ఎలాగ నడుస్తోంది, ఎలాగ ఈ విశ్వము ఆవిర్భవించింది, ఏ ఏ ధర్మాల మీద ఆధారపడి, ఏ ఏ తత్వాల మీద ఆధారపడి ఇది ఆహ్, ఆవిర్భవించింది. అట్లా ఆ విషయాలు, దాంతో పాటు మిస్టికల్ అంటే నిగూఢంగా, రహస్యముగా, గుప్తముగా, మర్మముగా మనకి తెలియకుండా ఏదైతే ఉన్నాయో ఆ విషయాలు కూడా, ఆ విషయాలను కూడా తెలియచేస్తూ ఉన్నదిది. అంటే 2 రకాలైన విషయాల్ని మనకి తెలియజేస్తుంది. భౌతికంగా మనకి కనిపించేది ఏదైతే ఉందో, ఈ విశ్వం మొత్తము, ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహగోళాదులు, నక్షత్రాలు, నక్షత్ర గ్రహగోళాదులు, తారకలు, ఇట్లా ఏవైతే చెప్పుకుంటామో ఇవన్నీ, పాలపుంతలు, గెలాక్సీలు, ఇవన్నీ వాటికి సంబంధించిన వివరాలు. దాంతో పాటు భూమి మీద ఏంటంటే మానవుడు మనకి తెలిసి భూమి మీదే ఉన్నారన్నట్టుగా, మిగతా గ్రహాల మీద మానవ సంతతి లేదన్నట్టుగా, మానవుడు లేడు అన్నట్టుగా ఉంది కదా మనకి. మిగతా గ్రహాలన్నీ కూడా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు అక్కడ అన్నట్టుగా. అక్కడ కూడా ఉన్నారు, సూక్ష్మ జీవులుగా చాలా మంది ఉన్నారు అక్కడ కూడా. అయితే మనకి తెలిసి మనలాగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడెక్కడా లేరు మిగతా గ్రహాల్లో అని అనుకుంటున్నాం. కాబట్టి ఈ భూమి మీద, ఈ భూగ్రహం మీద ఉన్నటువంటి సమస్త జీవులు, వీళ్ళు ఎట్లాగా, ఈ మానవులు, ఈ మానవ సమూహాలు ఎట్లాగా అభివృద్ధి చెందుతూ, ఆ రాజులు, చక్రవర్తులు వాళ్ళ యొక్క పరిపాలన, ఆ పరిపాలనలో ప్రజలు ఎలాగా జీవించారు, ఈ విధమైనటువంటి సంఘటనలకి సంబంధించిన విషయాలతో వాటిని వివరిస్తూ మనకి ఈ బైబిల్ అంతా నిండి ఉన్నది. ఇది బాహ్యంగా మనకు కనిపించేది, మనం చూడంగానే మనకు అర్థమయ్యేది, తెలిసేది ఇది. దీంతో పాటు ఇంకొకటి కూడా తెలియచేస్తూ ఉంది ఇది, టు రివీల్, ఆల్సో టు రివీల్. మరి అది రివీల్ అవ్వాలంటే దాంతో ఆగకూడదు. మనం ఎందుకని ఆగిపోతున్నాము? మన పని ఏదో ఉంది మనకి, మన పని కోసం వచ్చాము ఇక్కడికి. మన పని ఏంటి? మనకి సంబంధించిన అనారోగ్యాలు ఇవన్నీ పోయి ఆరోగ్య స్థితి రావాలి, మాకు సుఖ సంతోషాలతో జీవించాలి, కష్టాలు కన్నీళ్లు ఏమీ లేకుండా. ఈ పాపం ఏదైతే ఉందో, ఇంతకాలం నుంచి, ఎంతో కాలం నుంచి పేరుకుపోయినటువంటి ఆ పాప భారాన్ని మొత్తం తీసేయాలి మాకు. ఆ పాప భారం మొత్తం రహితమైపోవాలి, క్షాళనం అయిపోవాలి, పాపాలన్నీ క్షాళనం అయిపోవాలి, పవిత్రులంగా మారిపోవాలి మేము ఇప్పటికిప్పుడు. తర్వాత తుది తీర్పు రోజున మమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్ళాలి, నరకంలో పడవేయకుండా. తుది తీర్పు అంటే మరి శిక్ష అట ఇట అన్నట్టుగా. అందువల్ల మేము పవిత్రులం కాబట్టి మమ్మల్ని స్వర్గంలోకి వేసేయాలి, స్వర్గంలోకి పంపాలి. ఇది కదా మన వ్యవహారం. దానికోసం మనము దీని చుట్టూ తిరుగుతున్నాం, ఈ బైబిల్ చుట్టూ తిరుగుతున్నాం. కాబట్టి మనం ఇంకా లోతులకి వెళ్ళే పని కాదు ఇక్కడ. మనకి ఈ పైది చదివితే చాలు అని చెప్తున్నారు మనకి. ఈ పై భాగం మనకి ఏదైతే ఎదురుగా కనిపిస్తుందో అదొక్కటి చదివితే చాలు, మీకు ఇవన్నీ వచ్చేస్తాయని అన్నారు కాబట్టి ఇంకా దాంట్లోకి వెళ్ళటం మనం. సరే, మన సంగతి అక్కడ పెడదాం, దీంట్లో ఉన్న విషయం ఏంటో తెలుసుకుందాం అనే దానికి రావట్లేదు. ఎందుకంటే మన విషయం ప్రాముఖ్యత వహిస్తుంది ఇక్కడ. నా సంగతి ఏంటో చూసుకుంటాం, మిగతా సంగతులు నాకెందుకు అన్నట్టుగా మన భావన ఉంది. అందుకని దాంట్లో లోపలికి వెళ్ళటలేదు మనం. కాబట్టి ఇవి ఇంకొక భాగం ఉంది మనకి, ఎదురుగా కనపడేదే కాకుండా కనబడని భాగము కూడా ఇంకొకటి ఉన్నది. ఇప్పుడు మనము నాణ్యం తీసుకున్నాం, రూపాయి నాణ్యము, లేకపోతే 5 రూపాయల నాణ్యం, 10 రూపాయల నాణ్యం తీసుకున్నాం. తీసుకుంటే ఎప్పుడు చూసినా ఒక భాగమే కదా కనపడేది మనకి. ఇట్లా పెట్టాము, పెడితే 5 అంకె ఉంది, 5 రూపాయల నాణ్యం ఇలా పెట్టాము, 5 అంకె ఉంది.
కానీ ఇది ఏ దేశం వాళ్ళు వేశారు? ఆ దేశానికి సంబంధించిన చిహ్నం ఏదో ఉంటుంది. ఆ దేశ చిహ్నము. దేశానికి సంబంధించిన గుర్తు ఒకటి. అది ఇంకొక వైపు బొమ్మ వేసుంటుంది. అంటే బొమ్మ, బొరుసు అనే 2 భాగాలతో కలిసి ఉంది గదా! నాణెము అంటే. మనం బొరుసు వైపు చూసాము. మరి బొమ్మ వైపు అంటే నాణెం చెల్లిపోతుంది గదా! మనం బొమ్మ వైపు చూసినా, చూడకపోయినా నాణాన్ని ఇచ్చేస్తే సరిపోతుంది. మనము ఆ బొమ్మతో మనకు పని లేదు. మనకేంటి పని? ఇది ఎంత విలువ కలిగింది? నాకెంత విలువ కలిగింది నాకివ్వాలి నువ్వు అని చెప్పడం కోసం, ఇదిగో రూ. 5 ఇస్తున్నా నీకు. రూ. 5కి సంబంధించి నాకంత ఇవ్వు నాకు. రూ. 5కి సరిపోను. అని ఇంతవరకు వ్యవహారం కోసమే మనము ఆ నాణ్యాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ నాణ్యం ఎవరు తయారు చేశారు? ఏ దేశం తయారు చేసింది? ఆ దేశానికి సంబంధించినటువంటి చిహ్నము ఏం పెట్టారు అక్కడ ఎనక? అది మనకు అక్కర్లేదని అనుకుంటున్నాం. అట్లాగే ఈ పవిత్ర గ్రంథం కూడా నాణెంలాగా 2 ఉన్నాయి. బొమ్మ, బొరుస. మనం బొరుసు వైపే చూస్తున్నాం. ఎందుకంటే మనకది కావాల్సింది మనకది బొరుసు. అంటే దాని విలువ. దాని విలువ చూపిచ్చి అంత విలువది నాకిచ్చేయండి. అంత విలువది నాకివ్వండి. నేను నీకింత విలువ కలిగింది నాణెం ఇచ్చాను. రూ. 5 విలువ కలిగిన నాణాన్ని నీకిచ్చాను. రూ. 5 విలువ కలిగిన వస్తువులు నాకివ్వండి. అంతే. ఇక నాణెం గురించి మనకి ఇక తర్వాత ప్రస్తావన లేదు మనకి. అట్లాగే పవిత్ర గ్రంథాన్ని కూడా చూస్తున్నాం మనం. నాకు సంబంధించింది దీని విలువ. ఎందుకు దీని విలువ ఇంత ఉంది అని ఎందుకు చెప్తున్నాం? ఇదిగో నాకు ఇవన్నీ తగ్గించటానికి, ఆ పాప భారం, ఆ పాపం ప్రక్షాళనం అవ్వడానికి, స్వర్గ సామ్రాజ్యంలోకి ప్రవేశించడానికి అంత విలువ కలిగింది నీకిస్తున్నాను. అంటే ఈ చదవటం ద్వారా, ఈ గ్రంథాన్ని పారాయణ చేయటం ద్వారా, బైబిల్ గ్రంథాన్ని చదవటం ద్వారా, పారాయణ చేయటం ద్వారా నేనేం చేస్తున్నాను? అంత విలువైనది నీకు అప్పజెబుతున్నాను. అంటే పారాయణ అంటే దేనికోసం పారాయణ చేస్తున్నాం? ఇగో నాకేదో కావాలి అందుకని నేను పారాయణ చేస్తున్నాను. ఆ పారాయణ చేసిన విలువకి ఎంతైతే ఉందో అంత విలువకి సంబంధించి నాకివ్వండి. ఆ పద్ధతిలో ఉన్నాం కాబట్టి బొరుసు వైపు ఒక్కటి ఉన్న చాలు మనకి. బొరుసు ఒక్కటి చాలు మనకి. కానీ మరి అట్లాగా సరిపోదే ఇక్కడ. బొమ్మ గూడా ఉన్నది. ఇక్కడ అది చెప్తున్నారు. ఈ పవిత్ర గ్రంథాలు 2 విషయాలు మనకి అందజేస్తూ ఉన్నాయి. ఆస్ట్రోనామికల్ అండ్ హిస్టారికల్ ఈవెంట్స్. దాంతో పాటు అది బొరుసుగా మనం అనుకుంటే, దాంతో పాటు టు రివీల్ abstract, universal and mystical truths. Mystical truths. And to give guidance. ఎందుకు అట్లాగా రహస్యంగా ఉన్నవి విషయాలు మనకి చెప్పడం, ఆ బొమ్మ కేసు మనం చూపించడం ఎందుకు? ఈ విశ్వంలో ఉన్నటువంటి ధర్మాలు, ఈ విశ్వంలో ఉన్నటువంటి తత్వాలు, అట్లాగే ఆ సత్యాలు ఏమేమి ఉన్నాయి, ఏటి మీద ఆధారపడి ఈ విశ్వము నడుస్తూ ఉన్నదో, అట్లాగే రహస్య గర్భితంగా ఉన్నటువంటివి కొన్ని మనకి కంటికి కనబడకుండా, తెలియకుండా ఉన్నటువంటి, మర్మంగా దాగి ఉన్నటువంటి సత్యాలు కొన్ని ఉన్నాయి, ధర్మాలు కొన్ని ఉన్నాయి. అవి అట్లాగే యాబ్స్ట్రాక్ట్ అంటే ప్రారంభానికి మూలానికి సంబంధించి ఆ మౌలిక తత్వ దివ్య ధర్మాలు, వాటికి రూపము ఇటువంటి ఏమీ లేకుండా ఉండే స్థితి, అది మూలము కదా. ఆ మూలానికి వెళ్ళేటప్పుడు కల్లా ఓన్లీ భావ రూపంలోనే ఉంటుంది, భావం యొక్క స్థితిలోనే ఉంటుంది. భావానికి మనకి ఎట్లాగైతే ఒక ఆకారం ఇట్లాగా లేకుండా ఎలా ఉంటుంది, ఈ చోటుని ఊహించినప్పుడు ఎట్లాగైతే ఉంటుందో అట్లాగా యాబ్స్ట్రాక్ట్, అట్లాగా వాటికి సంబంధించిన ఆ మౌలిక తత్వ దివ్య ధర్మాలు ఇవి కూడా దీంతో పాటు ఉండి మనకి తెలియచేస్తూ ఉన్నాయి. కానీ మనము చూడటం లేదు.
ఎందుకంటే బొరుసు వైపే చూస్తున్నాం మనము. బొమ్మ వైపు చూడడం లేదు. ఎందుకంటే బొరుసు కూడా ఎందుకు చూస్తున్నాం మనం? ఇది ఎంత విలువైందని. ఇది రూపాయి నాణెమా? రూ. 2 నాణెమా? లేకపోతే రూ. 5 నాణెమా? రూ. 10 నాణెమా? అది తెలుసుకోవడం కోసం. అంటే ఎంత విలువైంది మనము వాడికి ఇస్తున్నామో తెలుసుకోవడం కోసం. అదైనా చూస్తున్నాం. లేకపోతే అది కూడా చూసేవాళ్ళం కాదు. నేను మన పని అయితే చాలులే అన్న విషయంలో ఉన్నాము. మన పని అంటే ఇది పరిమితమైన పరిమితమైన విషయానికి సంబంధించినవి. ఈ పరిమితమైన విషయం అయ్యేటప్పటికల్లా అసలైన ఆ దైవ దర్శనం ఏదైతే ఉందో, ఆ దైవానుభూతి, ఆ వెలుగుని దర్శించటం, ఆత్మ దర్శనం, ఇటువంటి వాటన్నిటికి దూరం అయిపోతున్నాం. ఎట్లాగైతే బొమ్మకి మనం దూరం అయినట్టు, ఆ బొమ్మ చూడట్లేదుగా మనం. బొరుసు ఒక్కటే చూస్తున్నాం మనం. కాబట్టి ఈ 2 బొమ్మ, బొరుస 2 ఉంటాయి నాణానికి. పవిత్ర గ్రంథానికి ఈ 2 విషయాలు ఉన్నాయి. ఈ 2 విషయాల్ని ఏకకాలంలో చూపిస్తూ ఉన్నది. బొమ్మ, బొరుస ఏకకాలమే గదా! ఒకేసారి గదా! ముందే ఏసేసి ఉంటాయి. ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొరుసు. అలాగే దీంట్లో ఏకకాలంలో ఒకే వాక్యము, ఒకే పదము, ఒకే అక్షరము 2 విషయాల్ని తెలియజేస్తూ ఉంది ఏకకాలంలో. ఒకటేమో ఈ భౌతికంగా మన కంటికి కనిపించేది ఏదైతే ఉందో, ఈ స్థూలానికి సంబంధించినటువంటి సృష్టికి సంబంధించిన భౌతిక సృష్టికి సంబంధించిన విషయాలన్నీ అక్కడొచ్చినాయి. రెండోది ఈ భౌతిక సృష్టికి రావడానికి ఆధారమైనటువంటిది, కారణమైనటువంటిది ఏదైతే ఉందో, ఈ సమస్తానికి ఆధారమైనటువంటిది, దానికి సంబంధించిన విషయము. అట్లాగే ఇవన్నీ ఏ మౌలిక తత్వ దివ్య ధర్మాల మీద ఆధారపడి ఇట్లాగా ఏకత్వము అనేకత్వంలోకి వచ్చింది. ఒకటి ఇంకొకటి అయింది అంటే వాటికి సంబంధించి ధర్మాలు ఉండాలి. వాటికి సంబంధించి కొన్ని తత్వాలు పనిచేస్తూ ఉండాలి. కొన్ని శక్తులు పనిచేస్తూ ఉండాలి. అవన్నీ చేస్తుంటే గాని అవి రూపాంతరం చెందుతూ, ఎందుకంటే రూపాంతరం చెందాలి కదా, యథాతథంగా కిందకి దిగలేదు. ఏకత్వము అని ఏదైతే ఉన్నదో అది యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ కిందకి దిగలేదు. కిందకి దిగితే ఇక్కడ కూడా ఏకత్వమేగా ఉండేది. ఇక్కడ అనేకత్వం ఎందుకు ఉంటుంది? ఇంకా ఈ స్థూలంలో కూడా అనేకత్వం ఉండదు. ఇంకా అప్పుడు చెప్పుకోవటాలు లేవు, ఏమీ లేదు. పనులు లేవు, ఏమీ ఉండదు. ఎక్కడోళ్ళు అక్కడ అలాగా మనకి మనం టీవీ చూస్తున్నప్పుడు పాజ్ అని ఏదైనా బటన్ పొరపాటు నొక్కామనుకోండి, మ్యూట్ అను ఏదో పొరపాటు నొక్కాము, ఎక్కడెక్కడ ఆగిపోతుంది, అంతే స్టిల్ అయిపోతుంది అనమాట. పిక్చరు స్టిల్ గా ఉంటుంది, కదలకుండా ఉండిపోతుంది. అట్లాగా ఇవన్నీ స్థూలానికి వచ్చినా గానీ కదలకుండా ఉండిపోతుంది. ఎందుకంటే ఏకత్వం అంటే కదలనే కదా, కదిలేదు కాదు. ఇవల్ల కాబట్టి ఏకత్వము ఈ అనేకత్వంలోకి వచ్చింది అంటే ఎన్నో రకాల శక్తులు, ఎన్నో రకాల ధర్మాలు, తత్వాలు, ఆ మౌలిక తత్వ దివ్య ధర్మాలు, ఇట్లా వీటన్నిటికీ ఆధారం మీద వీటన్నిటి ద్వారా ఇవి పనిచేస్తూ ఈ స్థూలానికి దిగి వచ్చింది. అట్లా ఆ దివ్య ధర్మాలన్నిటినీ తెలియజేస్తుంది ఈ బైబిల్. ఇదే వాక్యాలు. ఏ వాక్యాలైతే మనకి భౌతికంగా, స్థూలంగా మన కంటికి ఏదైతే కనబడుతుందో, మన పంచేంద్రియాలకి ఏదైతే అందుతున్నాయో వాటిని గురించి చెప్తా ఉంది ఒక పక్కన. ఇంకో పక్కన అసలు ఇదంతా ఎలాగో వచ్చింది? ఎందుకంటే అసలు స్థితి ఇది కాదు. అసలు స్థితి ఏకత్వం, అనేకత్వం కాదు. కానీ అనేకత్వంగా ఇక్కడ భాషిస్తూ ఉన్నది. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నది ఇక్కడ. మరి ఒకటి ఇట్లా అనేకం ఎలాగైంది అంటే, అనేక రకాలైన ధర్మాలు ఉన్నాయి, తత్వాలు ఉన్నాయి, అనేక రకాలైన శక్తులు ఉన్నాయి. వీటన్నిటినీ ఆధారం చేసుకుంటూ వీటన్నిటితో కలిపి ఇదిగో అనేకత్వం అయింది. ఒకటి అనేకమైనది. ఆ విషయం కూడా దీంట్లోనే మనకి వెల్లడి చేస్తూ ఉన్నది. కాకపోతే మనము ఆ బొమ్మ ఇంకా చూడాలి. బొమ్మ ఇంకా చూడకపోతే బొమ్మ ఉందంటే
ఎక్కడుంది బొమ్మ అంటాం. బొరుసే కదా ఇక్కడ మనకు కనిపిస్తుంది. 5 రూపాయలు స్పష్టంగా కనిపిస్తుంది నాకు. బొమ్మ కూడా ఉంటుందయా? ఎక్కడుంది బొమ్మ? లేదు ఇక్కడ బొమ్మ. 5 రూపాయలని 5 అని అంకేసి ఉంది ఇక్కడ. దీని వాల్యూ 5 రూపాయలని ఉంది దీని మీద. అంతే. బొమ్మ లేదు ఇక్కడ. కానీ బొమ్మ కూడా ఉన్నది. ఇదే దాంట్లో ఆ మొత్తం వివరాలన్నీ మనకు అందజేస్తున్నాయి. అంటే ఇక దీంట్లో ఇక వివరించకుండా వదిలేసింది ఏమీ లేదు. సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు మొత్తం ఎక్కడ చూసినా, ఎక్కడ తట్టినా గాని, ఏ అక్షరం పలికినా, మనం ఉచ్చరించిన ఏ పదాన్ని ఉచ్చరించినా మొత్తం వచ్చేస్తాయి. ఎక్కడ స్విచ్ వేసినా గాని మొత్తం బహిర్గతం అయిపోయినట్టుగా అలాగ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఒకటి మనం పవిత్ర గ్రంథం అంటే అట్లాగ చూడాలి. మనం ఏదైనా కానీ 2 కలిసి ఉన్నది. బొమ్మ బొరుస కలిసి ఉన్నది. మనం ఒక వెంక చూస్తున్నాము, రెండో వెంక చూడడం లేదు. రెండో వెంక కూడా చూడాలి, రెండో వైపు కూడా చూడాలి మనము. అప్పుడు గాని అది సమగ్రముగా అవ్వదు, ఒకటి అవ్వదు. ఒకవైపు చూస్తున్నామంటే అది భాగం అయిపోతుంది. 2 వైపులా చూస్తే గాని అప్పుడు అది ఒకటిగా మారదు. సరే, మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాము. ఎందుకు ఇట్లాగా 2 రకాలుగా ఇచ్చారు? మరి ఒక రకమే మనకు కనిపిస్తుంటుంది, 2 రకం మనకు కనపడదు. మరి అది కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. వీళ్ళు ఎలాగో కనపడదు కదా, ఎందుకు ఈ గోల వాళ్ళకి పాపం. వాళ్ళు ఆ కనపడని దాన్ని తవ్వి 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 ఎక్కడ వాళ్ళు చూసుకుంటారు, ఎక్కడ తవ్వుతారు, ఎందుకు వాళ్ళని కష్టపెట్టడం అని చెప్పి ఈ ఒక్కటి ఇద్దాంలే, ఈ బాహ్యంగా కనిపించేది ఏదైతే ఉందో స్థూలంగా అంతవరకు ఇద్దాం చాలులే, ఆ బొరుసు వరకు చాలులే, ఆ బొమ్మ ఎక్కడ చూస్తారు పాపం వాళ్ళు అని బొమ్మ ఇవ్వలేదు అనుకోండి. బొమ్మ లేకపోతే ఈ నాణ్యం చెల్లుతుందా? చూడండి మరి. బొమ్మ బొరుస ఉంటేనే నాణ్యం చెల్లుబాటు. ఒకవైపు లేదంట, ఇదేదో ఇంట్లో తయారు చేసుకొచ్చినట్టున్నావు పోపో అని ఇసురు కొడతారు. అది అట్లాగే ఎందుకు ఈ 2 ఇవ్వాల్సి వచ్చిందో అది రేపు చెప్పుకుందాం మనం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ.